సిఎండి న్యూస్. ఈ రోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ హెల్త్ కేర్. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఎటువంటి హెల్త్ కేర్ తీసుకోవాలి మనం? ఈ ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎండ ప్రభావం ఎక్కువయ్యే కొద్దీ మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, ఆ సమస్యల యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే. సో వేసవి కాలంలో ఎండలు భరించలేని విధంగా ఉంటాయి కదా. సాధారణంగా మార్చి నుంచి మే నెల వరకు కూడా ఎండలు తీవ్రంగానే ఉంటాయి. సో ప్రతి ఏడాది ఎండల తీవ్రత మరింత పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూనే ఉంటాయి. పెరిగిన వేడి మన శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని మాత్రమే పరిమితం కాదు కదా, ఇది మొత్తం శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు చర్మం, కళ్ళు, శ్వాసకోశ సమస్యలు వేసవికాలంలో సర్వసాధారణంగా వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. సో వీటి నుంచి మనం ఎలా బయటపడాలి? సో ఎండ వేడికి గురి కాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గవు. కాబట్టి వేసవిలో వచ్చే సర్వసాధారణ సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వేసవిలో సాధారణంగా తలెత్తే కొన్ని ఆరోగ్య సమస్యల గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో వడదెబ్బ అనేది మనం సర్వసాధారణంగా మన ఇంటి దగ్గర ఇంటూనే ఉంటాం. సో వడదెబ్బ తగిలిందని మనకెలా తెలుస్తుంది? అసలు వడదెబ్బ అంటే ఏంటి? తీవ్రమైన ఎండకి గురి కావడం మెయిన్ లక్షణం. తీవ్రంగా ఎండకి మనం గురి అయినప్పుడే ఈ వడదెబ్బ అనేది మనకు తగులుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనం. తల తిరగడం, తలనొప్పి, స్పృహ కోల్పోవడం, డీహైడ్రేషన్ కలిగి కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి కూడా కారణమవుతుంది ఈ వడదెబ్బ అనేది. హిట్ స్ట్రోక్ కి గురి కాకుండా ఉండాలంటే ఎండలో తిరగకూడదు, అలాగే ఎప్పుడు డీహైడ్రేట్ గా ఉండాలి. సో ఈ వడదెబ్బకి గురి కాకుండా ఉండాలంటే ఎండలో తిరగకూడదు, అలాగే ఎప్పుడు డీహైడ్రేట్ గా కూడా ఉండాలి. ఉష్ణోగ్రత ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాక్సిమం బయటికి రాకుండా ఉండడమే మన హెల్త్ కి చాలా మంచిది. సో మనం నెక్స్ట్ ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫుడ్ పాయిజన్ అనేది మనకందరికీ తెలుసు, ఇది సర్వసాధారణంగా ఉంటుంది. కలుషితమైన నీరు తాగడం లేదా ఆహారం తినడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. సో ఫుడ్ పాయిజనింగ్ వల్ల మనకు వచ్చే సింటమ్స్ ఏంటి? కడుపు నొప్పి, తల తిరగడం, వికారంగా ఉండడం, అలాగే వాంతింగ్స్ రావడం. ఇట్లా ఈ ఫుడ్ పాయిజన్ నుంచి మనం తప్పించుకోవాలంటే మాక్సిమం ఇంట్లో ఫుడ్ నే ప్రిఫర్ చేయండి. సో ఇంట్లో ఫుడ్ తింటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. సో నెక్స్ట్ మనం డీహైడ్రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డీహైడ్రేషన్ అన్న వెంటనే అందరికీ తెలుసు, ఎక్కువ మనం వాటర్ తక్కువ తీసుకుంటే మన బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. సమ్మర్ లో మనకు వచ్చే మెయిన్ ఆరోగ్య సమస్య ఏదైనా ఉందంటే అది ఒక డీహైడ్రేషన్ మాత్రమే. ప్రతి ఒక్కరిలో కూడా సర్వసాధారణంగా ఉంటుంది. సో ఇది తగ్గాలంటే మనం ఏం చేయాలి? వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. సో మనం ఎక్కువగా ఈ సమ్మర్ లో తీసుకునే ఆహారం అనేది మన శరీరం పైన ఎక్కువ ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆహార విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. అలాగే వాటర్ ని కూడా ఎక్కువ తీసుకుంటుండాలి. ఓఆర్ఎస్ కూడా వాడుతూ ఉంటే మనకి ఇంకా చాలా మంచిది హెల్త్ కి. సో వేసవిలో సర్వసాధారణంగా వచ్చే చికెన్ పాక్స్ అంటే చర్మ వ్యాధుల గురించి మనమైతే తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు, వేసవి కాలంలో ఎక్కువగా మన ఊర్లో అయితే ఏంటి ఎక్కడైనా కూడా ఎక్కువగా అమ్మవారు పోసారు అనేసి అలా మనం మాట్లాడుకుంటుంటాం కదా. సో వాటి యొక్క లక్షణాలు ఏంటి, చికెన్ పాక్స్ యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో చర్మంపై పొక్కులు రావడం, దురద, దద్దులు రావడం, అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పిగా ఈ వ్యాధి లక్షణాలు అయితే ఉంటాయి. సో ఇది వేసవి కాలంలో సాధారణంగా వచ్చే వ్యాధి అయినప్పటికీ కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి, ఇది అంటువ్యాధి అని మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి దగ్గడం, తుమ్మడం ద్వారా ఏంటంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మెయిన్ ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టాలంటే మనం హైజీనిక్ గా ఉండాలి. ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అనేది అంత జాగ్రత్తగా చూసుకోగలం మనం. సో నెక్స్ట్ మనం చర్మం కమలడం గురించి మాట్లాడుకుందాం. మనం చాలా దగ్గరలో వింటుంటాం, చాలా మందికి చర్మం కమిలిందని అలా చెప్తూ ఉంటారు. అధిక ఉష్ణోగ్రత ఏంటి మన శరీరానికి చాలా చాలా హానికరం అని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఇది ఎక్కువ ఉష్ణోగ్రత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యుని అతిలోహ కిరణాలు మన చర్మానికి చాలా హానికరం. అవి చర్మంలోని కణాలను కూడా దెబ్బతీస్తాయి. ఒక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న టైంలో మనం బయటకు రావడం వల్ల ఇటువంటి సమస్యలు అనేవి, ఈ చర్మం కమలడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో యూవీ కిరణాలకు చర్మం ఎక్కువగా బహిర్గతం కావడం వల్ల చర్మం నల్లబడడం అనేది జరుగుతుంది. సో యూపీ కిరణాలు మన చర్మంపై ఎక్కువగా బహిర్గత ప్రదేశాలలో ఎక్కువగా పడడం వల్ల ఏంటంటే చర్మం నల్లబడుతుంది. సో జాగ్రత్తగా ఉండి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న టైంలో బయట తిరిగితే మంచిది. ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాక్సిమం తిరగకపోవడమే మన ఆరోగ్యానికి కూడా మంచిది. సో మనం ఇప్పటిదాకా వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలు, వాటి యొక్క లక్షణాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో మరి వేసవిలో కలిగే అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం నివారించుకోవాలంటే ఎటువంటి చిట్కాలు తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకుందాం. సో వేసవి అనడం వెంటనే మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తుంటారు? వాటర్ ఎక్కువగా తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తుంటారు కదా. సో మెయిన్ ఏంటంటే మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం, మజ్జిగ, నిమ్మరసం, ఇవన్నీ జనరల్ గా మన ఇంట్లోనే ఉంటుంటాయి కదా. సో ఇవి తీసుకోవడం, ఫ్రూట్స్, లేదు బయటికి వెళ్తున్నారు, జ్యూస్ తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఎవరైనా కూడా వాటర్ ఇవన్నీ కూడా
సరైన మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నించండి. సో వేసవి కాలంలో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకు మంచిది, ఎటువంటిది మనం ప్రిఫర్ చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం. బయట ఫుడ్ అనేది తినడం చాలా తగ్గించండి. అలాగే ఇంట్లో ఫుడ్నే ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలాగే పండ్లు, కూరగాయలు ఇటువంటివి ఈ వేసవి కాలంలో ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో వీటన్నిటితో పాటు మనం వేసుకునే బట్టలు అయితే ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎంతో ఇంపార్టెంట్ కదా బయటకి ఎండకి వెళ్ళేటప్పుడు. సో మాక్సిమం కాటన్ బట్టలు వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలాగే తలకి టోపీలు పెట్టుకోవడం, స్కార్ఫ్లు వాడడం, గొడుగులు వాడడం, ఇలా సన్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి మనం ఇలాంటివన్నీ కూడా వాడితే ఇంకా మంచిది. సో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కూడా మంచిది. వీటి వల్ల ఏంటి, మన ఐస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఇవి కూడా వాడితే మంచిది. సో పరిశుభ్రంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది సీజన్ అని కాదు, ఎప్పుడైనా కూడా మనం నీట్ గా ఉండడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. సో తరచుగా చేతులు కడుక్కోవడం, రోజుకు 2 సార్లు స్నానం చేయడం వల్ల చెమట వలన కలిగే ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే మన స్కిన్ డిసీజెస్ కూడా రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో మాక్సిమం మనం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న టైంలో బయటికి రాకపోవడమే చాలా మంచిది. సో బయటికి వెళ్ళేటప్పుడు చర్మం సంరక్షించుకోవడం ఇంకా మంచిది. సో చూసాం కదా వేసవి కాలంలో వచ్చే సమస్యలు ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, వాటిని ఎలా నివారించాలి అన్ని మనం ఈ వీడియోలో చూసేసాం కదా. సో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు బయటికి రావడానికి ప్రిఫర్ చేయండి. సో మీ చిన్న పిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి తెలియదు కదా వాటర్ క్వాంటిటీ ఇంత తీసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మీరు ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి వాటర్ ఇచ్చి వాళ్ళని సురక్షితంగా చూసుకోండి. మాక్సిమం ఎండ టైంలో బయటికి తీసుకురాకపోవడమే చాలా మంచిది మన ఛానల్. సో మాక్సిమం ఎండ టైంలో బయటికి తీసుకురాకపోవడమే మంచిది. సో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.